హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే మనం తాల్పాలెం జంక్షన్లో అయితే ఉన్నాము. ఇక్కడ తాల్పాలెం జంక్షన్లోని మేము వెళ్ళిన షాప్లోని పెసరపుంకులు అయితే సూపర్గా ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ట్రై చేయండి. మీకు షాప్ అయితే చూపిస్తాను. ఇది తాల్పాలెం జంక్షను. కరెక్ట్గా జంక్షన్ దగ్గరే ఇదిగోటి షాప్. షాప్ చూడడానికి చిన్నదిగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అద్భుత. చూపిస్తాను చూడండి. ఇదే షాపు చూడండి. మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ టిఫిన్ కోసం. హలో గైస్, ప్రెజెంట్ అయితే టిఫిన్కి అయితే ఆగాము. జర్నీ ఇలా స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పెషల్ అయితే ఉంది. శనివారాల వ్రతం చేస్తున్నాం కదా, సో 7th సాటర్డే అనేది మాకు తిరుపతిలోని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రెజెంట్ అయితే తిరుపతికి జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. బాయ్ గైస్. బుస్ బుస్ అని పొంగుతున్న పూరి. అలా పూరి పొంగుతూ ఉంటే మంచి టెంప్టింగ్గా ఉంది. సో మేమైతే పూరి కాకుండా ఇడ్లీ అయితే తినేసి మా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసాం. గైస్, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆఫ్ డ్రైవింగ్ మేమైతే ప్రెసెంట్ లంచ్కి అయితే ఆగాము. సో ఇదే ఏరియా కూడా తెలీదు. రాయల్ భోజనం హోటల్ అండ్ స్టాల్ అని చెప్పేసి ఉంటే ఇలా హైవే పక్కనే ఆగామన్నమాట. ఇక్కడ భోజనం అయితే మీల్స్ చాలా బాగుంది. పప్పు అండ్ నెయ్యి కాంబినేషన్ ఇంకా బాగుంది. నేనైతే ఎప్పుడు పప్పు అండ్ నెయ్యి కాంబినేషన్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు పప్పు నెయ్యి కాంబినేషన్. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ట్రై చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది మీల్స్. సో నేనైతే నా కడుపు నిండా తిన్నాను మధ్యాహ్నం లంచ్ అయితే. ఇంకా అలా వెళ్ళి ఒకసారి న్యాప్ వేసేస్తే నైట్ వరకు, అంటే తిరుపతి రీచ్ అయిన తర్వాత లెగడమే. ఇంకా అంతకు మించి పని ఏం లేదు. ఎండ కొట్టేస్తుంది గైస్. సో నాకు లంచ్ అయితే బాగా నచ్చింది. ఇప్పుడు మా హస్బెండ్ తాలూకా రివ్యూ తీసుకుందాం ఫుడ్ మీద. ఫుడ్ మీకు ఎలా నచ్చింది? ఫుడ్ మీద రివ్యూ ఏంటి? పప్పు బాగుంది, ఓకే, నెక్స్ట్ సాంబార్ బాగుంది, నెక్స్ట్ నెయ్యి బాగున్నదండి మా దగ్గరికి. మా మామయ్య గారికి పప్పు నెయ్యి బాగా నచ్చిందంట. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా వీడియోకి? చిక్కుడుకాయ ఫ్రై కూడా బాగున్నదట మావయ్య గారు. సో నా డే 1 అనకాపల్లి నుంచి తిరుపతి అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డేలోని తిరుమలలో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కావ్య సైనింగ్ ఆఫ్. దయచేసి నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.